తనేదో కోడలి చేతిలో కష్టపడిపోతున్నట్టు. ముందుగా మస్తుగా రాసుకున్న సెంటు గుబాళింపు, మంచి గంధం సువాసన, పట్టుచీర రెపరెపలు, గాజుల గలగలలు. ఎట్టకేలకు శాంత బయటకు వచ్చింది. లత చిరునవ్వు నవ్వింది. భలే సోగ్గా తయారైందిలే, ముదురు సొగసు మనసులో అనుకుంది. శాంత కొడలికేసి తెరిపారి చూసింది. సంతృప్తిగా తలాడించింది. తనను మించి సోకుగా లేదులే అనుకుంది. ఆమె కళ్ళల్లో తృప్తి తాలూకు ఛాయలు కనిపించాయి. అమ్మయ్య అనుకుంది లత. ఒక పరీక్ష నెగ్గినట్లే. ఒకవేళ అందంగా తయారైతే కళ్ళల్లో నిప్పులు పోసుకుని పేరంటమే క్యాన్సిల్ చేసేస్తుంది. ఆవిడదో రకం. తనేదో కోడలి చేతిలో కష్టపడిపోతున్నట్టు. ముందుగా మస్తుగా రాసుకున్న సెంటు గుబాళింపు, మంచి గంధం సువాసన, పట్టుచీర రెపరెపలు, గాజుల గలగలలు. ఎట్టకేలకు శాంత బయటకు వచ్చింది. లత చిరునవ్వు నవ్వింది. భలే సోగ్గా తయారైందిలే, ముదురు సొగసు మనసులో అనుకుంది. శాంత కొడలికేసి తెరిపారి చూసింది. సంతృప్తిగా తలాడించింది. తనను మించి సోకుగా లేదులే అనుకుంది. ఆమె కళ్ళల్లో తృప్తి తాలూకు ఛాయలు కనిపించాయి. అమ్మయ్య అనుకుంది లత. ఒక పరీక్ష నెగ్గినట్లే. ఒకవేళ అందంగా తయారైతే కళ్ళల్లో నిప్పులు పోసుకుని పేరంటమే క్యాన్సిల్ చేసేస్తుంది. ఆవిడదో రకం.